వాడెవ్వడు వీడెవ్వడు మన రజనీకాంత్కి అడ్డెవ్వడు అని చెప్పుకోవచ్చు అనమాట. సో రజనీకాంత్ గారికి ఇప్పటి నుంచే కాదు, సో వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉంటారు. కొందరికి నేషనల్ ఫ్యాన్స్, కొందరికి లోకల్ ఫ్యాన్స్, ఇంకొందరికేమో గల్లీ ఫ్యాన్స్ ఉంటారు. మన రజనీకాంత్కి అయితే వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు జైలర్ 2 సో టీజర్ చూడడం జరిగిందనమాట. సో కొందరికి డాన్స్ కావాలి, కొందరికి మాస్ ఎలివేషన్లు కావాలి, కొందరికేమో ఫైట్స్ కావాలి, కొందరికేమో మాస్ ఎలివేషన్లు కావాలన్నమాట. కాకపోతే మన రజనీ గారికి ఒక స్వాగ్ ఉంటే చాలు, తను నడిస్తే చాలు. సో కొన్ని కోట్లు గలగలలు రాలి కింద పడాల్సిందే అనమాట. తన స్వాగ్గా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. సో లేడీ ఫ్యాన్స్ కాదు, సో అందరూ తన ఫ్యాన్సే అనమాట. అసలు ఇది స్టైల్కి బొడ్డు కోసం పెట్టిన పేరు రజనీకాంత్ అని చెప్పుకోవచ్చు అనమాట. తనకు స్టైల్లో మించిన యోధుడు, వీరుడు, శూరుడు, మగధీరుడు ఎవరు లేరని చెప్పుకోవచ్చు అనమాట. ఆ విధంగా తన స్టైల్ అయితే ఉంటుంది. సో స్టైల్కి పెట్టిన పేరే రజనీకాంత్ అని చెప్పుకోవచ్చు. తన ఫ్యాన్స్కి తను వాక్ చేసేదే చాలు. సో జైలర్లో ఏం లేదు, ఒక్క వాక్ చేశారు. తను 600 కోట్లు కొల్లగొట్టారు. దీంట్లో 10 వాక్ చేస్తారు. 1500 కోట్లు తను కొల్లగొట్టే దిశగా తను అడుగులు వేస్తున్నాడని చెప్పుకోవచ్చు అనమాట. ఎలివేషన్స్ అయితే మీకు గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట చెప్పుకోవచ్చు అనమాట. ఫ్యాన్స్ అయితే పూనకాలు లోడింగ్, డోంట్ స్టాప్ డాన్సింగ్ అంటారు కదా. సో మనకు రజనీకాంత్ ఏం చెప్పాలంటే డోంట్ స్టాప్ వాకింగ్, మాకు పూనకాలు లోడింగ్ అని చెప్తారని చెప్పుకోవచ్చు అనమాట. హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ హీరోయిన్ అని అడగండి, ఏ వుడ్ హీరోయిన్ అని అడగండి అనమాట. సో అందరి ఫ్యాన్ ఒక్కరే, ఆ పేరే రజనీకాంత్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎక్కడో తను సో టికెట్ కలెక్టర్ నుంచి ఒక హీరోగా ఎదిగారని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు తమిళనాడు తను ఒక దేవుడు లెక్క కూర్చున్నారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా తన ప్రస్థానం అయితే వినలేనిది, చెప్పుకోలేనిది అనమాట. సో ఆ విధంగా బతికారు తను, ఆ విధంగా ఎదిగారు తను. సో ఏ హీరోనైనా అడగండి, సో ఒక్కరోజు నేను రజనీకాంత్ లెక్క బతకాలి అని అనుకుంటాను అని చెప్తారనమాట. ఆ విధంగా తను ఎదగడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. రజనీకాంత్ గారికి ఎలివేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తను నిలబడితే ఒక ఎలివేషన్స్, తను నడుస్తుంటే ఒక వైబ్రేషన్స్, తను మాట్లాడితే ఒక సెన్సేషన్, ఇక తను సినిమా తీస్తే అది రికార్డ్ బద్దలే అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ 100 కోట్లు కొట్టింది, ఫస్ట్ 200 కోట్లు కొట్టింది, ఫస్ట్ 500 కోట్లు కొట్టింది మన రోబోని అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ లెవెల్లో తను రోబోలో ఏ విధంగా చేశారు, ఒక చిట్టి క్యారెక్టర్ కానీ. సో ఏ క్యారెక్టర్ పట్టుకున్నా మీరు, సో మార్వెలస్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఏ విధంగా ఉన్నాయంటే ఒక్కో షార్ట్కి ఒక్కో ఎలివేషన్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఈ జైలర్ 2 చూసినప్పుడు మీరైతే సీట్లలో కూర్చోలేరని నేను పకడ్బందీగా చెప్తున్నా అంటే మీకు అర్థం చేసుకోవచ్చు అనమాట. ఆ బీజిఎంకి కారణమైన అనిరుద్ బక్కోడు ద నెంబర్ 1 స్టార్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు రజనీకాంత్ తర్వాత హీరో ఎవరైనా ఉన్నారంటే అది బక్కోడే. సో ఆ బక్కోడు ఏం తాగుతాడో నేను కూడా కనుక్కుంటాను, మీకు చెప్తానమాట. సో ఆయన తాగేటప్పుడు నేను దగ్గర ఉండి పరీక్ష కూడా ఏం తాగుతాడో నేను తెలుసుకుంటాను అనమాట. ఆ విధంగా తన ఎలివేషన్స్ అయితే ఇవ్వడం అనేది. సో అనిరుద్ గారు ఆ ఎలివేషన్స్ కానీ, ఆ బీజిఎం కానీ ఏ ఒక్క హీరోకి తను ఇవ్వరు. తనకు మాస్ హీరో ఒక్కరే, తనకు ఆరాధ్య దేవుడు ఒక్కరే అని చెప్పుకోవచ్చు. అదే రజనీకాంత్, ఆయనే రజనీకాంత్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆయనకి ఇచ్చిన బీజిఎం తను ఎవరికి ఇవ్వలేరు కూడా. సో ఎందుకంటే ఒక ఫ్యాన్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఒక ఫ్యాన్కి సో వాళ్ళ హీరోని ఏ విధంగా చూసుకోవాలో తెలుస్తుంది. సో అదేవిధంగా జైలర్ ఏవైతే డైరెక్టర్ ఉన్నారో నెల్సన్ గారు, తను కూడా ఒక ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు రజనీకాంత్ గారికి. సో అందుకే జైలర్ చాలా రోజుల తర్వాత తనకు ఒక కంబ్యాక్ మూవీ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. ఒక 600 కోట్లు అయితే కొల్లగొట్టింది ఈ మూవీ. దానికి ఒక 2 అయితే కొల్లగొట్టుతో కూడా జైలర్ 600 కోట్లు అయితే కొల్లగొట్టింది అని చెప్పుకోవచ్చు అనమాట. జైలర్ 2 అయితే ఒక 1500 crores అయితే కొల్లగొడుతుందని చెప్తున్నాను అనమాట. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ రివ్యూస్.